లోకి జయంతిని మార్చారు. వానజల్లు ఆగడం లేదు. అందరూ బయటికి రాగానే ఆ తలుపు టక్కున మూసేశాడు ఎల్లిసేను. అసలు ఆ రంగు పాములు ఉంటాయని అతనికి తెలియదు. అందున అంత పడగతో పెద్ద పాము వినడం కూడా ఇదే ప్రథమం. ఎన్నడూ లేని వింత సంఘటనలు మిథున్కి ఏమీ పాలుపోవడం లేదు. ఈ గెస్ట్ హౌస్లో ఒక్కొక్కరు వచ్చి ఇరుక్కుపోవడమే తప్ప వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళడం కనబడడం లేదు. ఒక్క గంట సైతం ఖాళీగా ఉన్న జయరాజ్ కూడా రెండు రోజులుగా అక్కడే ఆగిపోయాడు. అతను ఎంత అర్ధరాత్రి అయినా వచ్చిన పని చూసుకుని తెల్లవారుగానే జయంతిని మూవ్ చేసి తీసుకెళ్ళిపోదామని వచ్చాడు. మిథున్, సార్కి ఎలా ఉంది? జయరాజ్ అడిగాడు. ఆయన మొహం పాలిపోయింది. జయంతికి అడుగు దూరంలో పడగ విప్పిన విషసర్పం అదొక్కటే జయరాజ్ని స్తంభింపజేసింది. డోంట్ వరీ సార్, రికవర్ అయిపోతారు. మిథున్ కంఠం హెల్ప్లెస్గా ఉంది. జయని షిఫ్ట్ చేసేద్దాం డాక్టర్, జయరాజ్ స్థిరంగా అన్నాడు. బట్ ఈ సిచ్యుయేషన్లోనా? నిరాశగా అన్నాడు మిథున్. నో డాక్టర్, మనం వెళ్ళిపోదాం. నేను బెంగళూరు ఫోన్ చేసి మా వాళ్ళని రమ్మన్నాను. వాళ్ళు ఇంకో గంటలో వస్తారు. సో బీ రెడీ సార్. నేను ఇంకా బేబీని ఇక్కడ